ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ సి మైనస్ 1. మనకు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ కావాలి. సో నేనేం చేస్తానంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అన్నిటినీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తాను. అంటే ప్లస్ 2a కాస్త మైనస్ 2a అవుతుంది, ప్లస్ 2c కాస్త మైనస్ 2c అవుతుంది, మైనస్ 2 కాస్త ప్లస్ 2 అవుతుంది, ఈక్వల్ టు 0. ఈ 2ని ఏం చేస్తానంటే 1 ప్లస్ 1గా రాసుకుంటాను. అంటే ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ 1, ఇది మనకు ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్గా వస్తుంది. నెక్స్ట్ది బి స్క్వేర్ అలానే ఉంది. నెక్స్ట్ సి స్క్వేర్ మైనస్ 2c ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇలా రాయడం వల్ల ఏమైపోయింది ఈ ఎక్స్పాన్షన్? ఇదేమో ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇదేమో బి స్క్వేర్, ఇదేమో సి మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్? రైట్ హ్యాండ్ సైడ్ మనకు 0 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని స్క్వేర్లు ఉన్నాయి. ఒక స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా గ్రేటర్ దాన్ 0. అంటే ఇది 0 కావాలంటే ఖచ్చితంగా ఇది ఏ వాల్యూ 1 అయి ఉండాలి, ఇది 0 అయి ఉండాలి, a1 b0, ఇదేమో c1 అయి ఉండాలి. a1 ఉండొచ్చు, b0 అండ్ c1. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? ఎందుకనంటే a1 కాకుండా మిగతా ఏ వాల్యూ ఉన్నా కానీ స్క్వేర్ చేస్తే అది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. a1 b0 c1. మనకు కావాల్సింది ఏంటి సార్? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, 1 ప్లస్ 0 ప్లస్ 1, 1 ప్లస్ 1 ఎంత? 2. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2. అందరికీ లాజిక్ అర్థమైందా? రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి ఇలా కనుక నేను రాయగలిగితే నాకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. అలా రాయగలుగుతున్నాను ఎందుకంటే నాకు 2 ఉంది. ఒకటేమో ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ 1కి ఇస్తాను, ఇంకోటేమో సి స్క్వేర్ మైనస్ 2c ప్లస్ 1కి ఇస్తున్నాను. సో ఇదేమో ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇదేమో సి మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇది బి స్క్వేర్. అంటే a1 b0 అండ్ c1. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా. 16th క్వశ్చన్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, సింప్లిఫై చేసి ఆన్సర్ చేయమన్నాడు. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనం ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. ఆ కాన్సెప్ట్ ఏంటంటే రైట్, ఏ ప్లస్ బి ప్లస్ సి గనక 0 అవుతే, ఏ ప్లస్ బి ప్లస్ సి గనక 0 అవుతే కాన్సెప్ట్ ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఏమవుతుంది సార్? ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏని నేను ఎక్స్ మైనస్ వై అనుకుంటాను, బిని నేను వై మైనస్ జెడ్ అనుకుంటాను, సిని నేను జెడ్ మైనస్ ఎక్స్ అనుకుంటాను, సిని నేను జెడ్ మైనస్ ఎక్స్ అనుకుంటాను. అంటే మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ జెడ్ ప్లస్ జెడ్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకు ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది సార్? ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ క్యూబ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. ఇది వాల్యూ ఎంత అవుతుంది సార్? 3abc. అంటే 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్, 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్. అంటే ఈ లవంలో ఉన్న వాల్యూని 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్గా రాసుకోవచ్చు. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది సార్? 3 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 గనక అవుతే రైట్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఎక్స్పాన్షన్ ఏంటి సార్? 3abc. ఈ కాన్సెప్ట్ గనక మనకు తెలిస్తే మనం ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందరికీ ఐడియా క్లియర్గా సార్? నెక్స్ట్ వన్, 25a స్క్వేర్ మైనస్ 10ab మైనస్ 48b స్క్వేర్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. క్వశ్చన్ గనక వేరియబుల్స్లో ఉంటే, క్వశ్చన్ వేరియబుల్స్లో ఉండి ఆన్సర్ కూడా వేరియబుల్స్లో ఉంటే, క్వశ్చన్ వేరియబుల్స్లో ఉండి ఆన్సర్ వేరియబుల్స్గా ఉంటే వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్? సబ్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. సబ్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్.
క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో చరరాశులుంటే సబ్స్టిట్యూషన్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకుందామంటే ఫస్ట్ మనము ఏని 0 అనుకుందాం. ఏని 0 అనుకుంటే ఏమేమి ఎగిరిపోయాయి సార్? 25 ఇంటూ 0, 10 ఇంటూ 0, 5 ఇంటూ 0, 5 ఇంటూ 0 అంటే మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? ఓన్లీ బి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? -48b² ఇంటూ 8b బై 6b. ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయిపోతే 6 1s are 6 8s are అంటే ఆన్సర్ ఎంత రావాలి? -64b² రావాలి. ఏ గనక 0 పెట్టుకుంటే -64b² రావాలి. సింగిల్ స్టెప్లో మనకు ఆన్సర్ వస్తుంది. ఇదేమో 0 పెట్టుకుంటే -64b², ఇది 0 పెట్టుకుంటే +64b². ఇది కాదు, ఇది ఏ 0 పెట్టుకుంటే ఇది -36b², ఏ 0 పెట్టుకుంటే ఇది +64b². సింగిల్ స్టెప్లో ఈ క్వశ్చన్ని మనము సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు సార్? ఏ వాల్యూని 0 పెట్టుకుంటే, ఏని 0 పెట్టుకుంటే మనకు మొత్తం ఎక్స్పాన్షన్ మొత్తం మారింది. ఎలా మారింది? -48b² బై 6b ఇంటూ 8bగా మారింది. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. ఇక్కడ a+b = 1. మనకు ఒక కాన్సెప్ట్ ఉంది సార్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే రైట్, మనము క్వశ్చన్లో చరరాశులు ఉండి క్వశ్చన్లోనూ చరరాశులు ఉన్నాయి అండ్ ఆన్సర్ ఆప్షన్లోనూ చరరాశులు ఉన్నాయి. క్వశ్చన్లో వేరియబుల్స్ అండ్ ఆన్సర్లో వేరియబుల్స్. క్వశ్చన్లో చరరాశులు ఉండి ఆన్సర్లో కూడా చరరాశులు ఉంటే ఏ మెథడ్ బెస్ట్ అన్నాము? సబ్స్టిట్యూషన్ మెథడ్ బెస్ట్ అన్నాము. సబ్స్టిట్యూషన్ మెథడ్ బెస్ట్ అన్నాము. సబ్స్టిట్యూషన్ మెథడ్ సార్ మరి ఏ వాల్యూలు తీసుకోవాలి? ఒకసారి మీరు ఇక్కడ చూస్తే సార్, క్వశ్చన్ చూస్తే a+b = 1. ఏ బదులు బి పెట్టుకున్నా, బి బదులు ఏ పెట్టుకున్నా ఈ ఈక్వేషన్ చేంజ్ అవ్వట్లేదు. అంటే ఈ ఈక్వేషన్ పేరు సిమెట్రిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ పేరు సిమెట్రిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ పేరు సిమెట్రిక్ ఈక్వేషన్. మరి సిమెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏ బదులు బి పెట్టుకున్నా, బి బదులు ఏ పెట్టుకున్నా ఫంక్షన్ మారదు. ఏ బదులు బి పెట్టుకున్నా, బి బదులు ఏ పెట్టుకున్నా ఫంక్షన్ మారదు. అంటే f(a), b ఫంక్షన్ ఉంటే b, a పెట్టుకున్నా కానీ ఫంక్షన్ మారదు. ఎప్పుడైతే సిమెట్రిక్ ఫంక్షన్ క్వశ్చన్లో మనకు కనబడిందో మనం ఏం చేయొచ్చు అంటే రైట్ వేరియబుల్స్ని ఈక్వల్ చేయొచ్చు. వేరియబుల్స్ని ఈక్వల్ చేయొచ్చు అంటే చరరాశులను సమానం చేయొచ్చు. చరరాశులను సమానం చేయొచ్చు అంటే ఏం చేద్దాము? లెట్ a = b చేద్దాం. లెట్ a = b చేస్తే ఏమవుతుంది సార్? a + a 2a, 2a = 1 అంటే a వాల్యూ 1/2. ఏ వాల్యూ 1/2 అవుతే ఏ అండ్ బి రెండు సమానం కదా సార్? బి వాల్యూ కూడా 1/2 అవుతుంది. అంటే 1/1/2 హోల్ స్క్వేర్ 1/1/4. నెక్స్ట్ 1/b వాల్యూ 1/2 హోల్ స్క్వేర్ 1/4. 2/ab 1a అంటే 1/2, b అంటే 1/2. సో 4 1s are 4, 4 1s are 4, 4 2s are 8. 8 + 8 ఎంత? 16. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 16 రావాలి మనకు. రైట్, 16 రావాలి. ఇక్కడ చూద్దాం సార్, 1/a ఇంటూ 1/b. ఏ వాల్యూ ఎంత? 1/2. 1/a అంటే 2, 1/b అంటే 2. 2 2s are ఎంత? 4. ఇది కాదు. నెక్స్ట్ 1/a² b². 1/a అంటే 2, స్క్వేర్ చేస్తే 4. 1/b అంటే 2, స్క్వేర్ చేస్తే 4. 4 4s are 16. రైట్, ఇది కూడా 1/a అంటే 2, 1/b అంటే 2, 2 స్క్వేర్ అంటే 4. 2 4s are 8. 1/a అంటే 2, 2 స్క్వేర్, 4 2s are 8. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? రైట్, 4 4s are 16. ఆప్షన్ ఏంటి? ఏ. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సార్, క్వశ్చన్లో చరరాశులు ఉండి ఆన్సర్లో కూడా చరరాశులు ఉంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్.